త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. అమ్మా రాణమ్మ, పౌర్ణమి ఘడియలు ఆసన్నమయ్యాయి. బయట ఆకాశంలో ఆ పున్నమి చంద్రుడు పూర్తి స్థాయి శక్తితో వెలిగిపోతున్నాడు. ఇదిగో ఈ పసుపు నీళ్లను, ఆ నాగమణిని తీసుకెళ్లి తులసి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ నాగమణిని అక్కడ పెట్టి తులసి చెట్టుకి ఈ నీళ్లను పోస్తూ దండం పెట్టుకుని నాగమణిని తీసుకురా అమ్మా. అలాగే స్వామి. కాలం మన వైపుకి తిరిగింది తామసి. ఆ రాణమ్మ అక్కడున్నంతసేపు ఆవిడ చుట్టూ ఉన్న దైవశక్తి వల్ల మనమేమీ చెయ్యలేకపోయాం. కార్తీక గడప దాటి మన మాయ లోపలికి ప్రవేశించలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ రాణమ్మ గడప దాటి ఇంటి బయటకొచ్చింది. అంటే ఇప్పుడు ఆ ఇల్లు రక్షణ లేని కోటలాగా మారిందంటావా తక్షక? అవును తామసి. అయితే ఇదే సరైన సమయం. నీ కాలసర్ప వశీకరణ మంత్రాన్ని నేరుగా కార్తీక శరీరంలోకి పంపించు తక్షక. ఆ మంత్రశక్తి ఎప్పుడైతే కార్తీకని తాకుతుందో అప్పుడు తనలో నిద్రపోతున్న విషసర్పం ఒక్కసారిగా ఉగ్ర రూపంతో ఉజ్జృంభిస్తుంది. దెబ్బకి ఆ ఇల్లు కూడా ముక్కలైపోయి కార్తీక ఇంటి తలుపులు కూడా బద్దలు కొట్టుకొని కాలసర్పంలా బయటికొస్తుంది. వెంటనే వశీకరణ మంత్రాన్ని ప్రయోగించు తక్షక. ఓం నమో భైరవాయ కాలసర్ప వశీకరణాయ మమ శక్తం తస్మై శరీరే ప్రవేశాయ ప్రవేశాయ ఉజృంభయ ఉజృంభయ స్వాహ స్వాహ. కరెక్ట్గా దొరికావు కార్తిక.
నేను చెప్పిన మాట వింటావా? మరి నాతో నాట్యం చేస్తావా? అయితే నాతో రా. రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి మగువ సోపులే మొగలి రేపులై మత్తుగా పిలిచే రాత్రి మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి ఈ వెన్నెలలో ఆ వేదనలో నాలో వయసుకు నవరాత్రి కలగా మిగిలే కడరాత్రి ఓడినాగుకై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో ఈ రాగినితో తొలకరి వలపుల తొలి రాత్రి ఆఖరి పిలుపుల తుది రాత్రి. ఈ పౌర్ణమి రాత్రి నీకు కాలరాత్రి, నాకు దాహం తీరే రాత్రి, నా కసి తీరా నిన్ను కాటేస్తాను చూడు. అయ్యో ధర్మతేజ గారు, అంత మాట అనకండి. ఏంటి దేవత? రాణమ్మ ఈ ఇంటికి దేవత ఎలా అవుతుంది తేజ? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? ఆనాడు ఈవిడ ఈ ఇంటికొచ్చినప్పుడు మీరు మన పిల్లలకి తల్లిగా నటించాలని చెప్పినప్పుడు నేను కేవలం నటించడానికి మాత్రమే వస్తున్నానని చెప్పి తన పేరు మీద ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకోకుండా ఉండుంటే అప్పుడు మీరన్నట్టు ఈవిడ నిజంగానే దేవత అయ్యేది. కానీ ఇప్పుడెలా దేవత అవుతుంది? నువ్వెన్నైనా చెప్పు మమ్మీ. ఒకప్పుడు అన్నయ్య ప్రాణాలు పోతుంటే అగ్నిగుండంలో దూకి మరీ తాళపత్ర గ్రంథాన్ని తెచ్చి కాపాడింది ఈ అమ్మ. మొన్న నన్ను పాము కాటేసి చావు బ్రతుకుల్లో ఉంటే తన దైవత్వంతో నా ఊపిరి నిలబెట్టింది కూడా
ఇదే అమ్మ. ఈరోజు తన తల మీద కొబ్బరికాయలు కొట్టించుకొని మరీ అక్కని బ్రతికించింది ఈ అమ్మ. మమ్మల్ని 9 మాసాలు మోసి కనకపోయినా ఆవిడ మాకు తల్లే. నేనేం నిన్ను తక్కువ చేయట్లేదమ్మా, కానీ మీరు మా కన్న తల్లి అయ్యుండి కూడా మీ ప్రాణం మీదకొస్తుందని తెలిసి కొబ్బరికాయలు కొట్టించుకోవడానికి భయపడి వెనకడుగు వేశారు. కానీ ఈ అమ్మ ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం మా మీద ఉన్న ప్రేమతో చావడానికి కూడా సిద్ధపడి పూజలో కూర్చున్నారు. ఈ అమ్మ ప్రేమ ఎప్పటికీ ఈ ఇంట్లో మాకు ఇలాగే ఒక నీడలా తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ, నా ప్రాణం ఉన్నంత వరకు నా శ్వాస ఈ ఇంట్లోనే ఉంటుంది. నా ప్రేమలు, నా దీవెనలు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి. అలాగని ఈ ఇంట్లో ఆస్తి వాటాలు భాగాలు అవన్నీ ఇవ్వడం ఏం కుదరదు రాణమ్మా. చిత్రావతి గారు, మిమ్మల్ని మీరు ఎవరనుకుంటున్నారు? ఈ సిటీలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలున్న ద గ్రేట్ ధర్మతేజ గారి భార్య మీరు. ఏదైనా మాట మాట్లాడితే అదే హోదాలో అదే హుందాగా ఉండాలి గాని కొంచెం ఆలోచించి మాట్లాడండి. అంతేగాని ఇక్కడ ఆస్తిలో వాటా కోసమో అంతస్తులో భాగం కోసమో నేనేం రాలేదు. ఈ ఇంటితో బంధాన్ని ఏర్పరచుకోలేదు. మీ మనసులో అలాంటి ఆలోచనలుంటే ఇప్పటికైనా మార్చుకోండి. కావేరి, కార్తీక జాగ్రత్త. అలాగేనమ్మా. కృష్ణ, అమ్మా జాగ్రత్త. ప్రియా, జాగ్రత్త. జన్మనిచ్చినంత మాత్రాన తల్లి కాలేరమ్మా. కన్న తల్లికైనా ప్రాణం పోసే గుణం ఉండాలి. అది మీకు మాత్రమే ఉందమ్మా. మీరు జాగ్రత్త. నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. రాణమ్మా, నువ్వే వీళ్ల కన్న తల్లివన్న నిజం వీళ్లకి తెలియకపోయినా వీళ్లంతా నీవైపే మొగ్గు చూపుతున్నారు. నేను వీళ్ల కన్న తల్లినని నమ్మిన తర్వాత కూడా వీళ్లు నన్ను పక్కన పెట్టి మరీ నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఇంక లాభం లేదు. నా వ్యూహం మార్చాలి. నేనిప్పుడు దృష్టి పెట్టాల్సింది ఒక్క రాణమ్మ మీద మాత్రమే కాదు, ఈ 3 పిల్లల మీద కూడా. వాళ్ల మనసుల్లోంచి రాణమ్మ అనే మాటని, తన మీదున్న నమ్మకాన్ని సమూలంగా తుడిచేయాలి. నా బాకీ నాకు ఇప్పుడే ఇక్కడే ఇచ్చే కృష్ణ. ఏంటి నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నన్నేదో చేయాలని చూస్తున్నావు. నేనేం చేయట్లేదు కృష్ణ. నువ్వే నా ముద్దు వద్దు అంటున్నావు కదా. పైగా నా మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు కదా. నా ముద్దు నీకు ఇష్టం లేనప్పుడు నా ముద్దు నాకు తిరిగి చేయడంలో నీకేంటి ఇబ్బంది? రా, ముద్దు పెట్టు. ముద్దు లేదు, ఏమీ లేదు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. హలో బాస్, నా ముద్దు బాకీ గుర్తుపెట్టుకో.
ఎప్పటికైనా తీర్చాలి. మ్మ్. మ్మ్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తుంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. కృష్ణ, నువ్వు చేస్తుంది అస్సలు బాలేదు. నేనేం చేశాను? చూడలేదు. నువ్వు అలా నా నడుముని పదే పదే దొంగ చెప్తూ చూడడం నాకు నచ్చలేదు. నేనేం చూడలేదు. నువ్వెక్కువగా ఊహించుకొని ఓవర్ యాక్షన్ చేయకు. ఏదో నీ ఒక్కదానికే నడుమున్నట్టు, దాని మీద పుట్టుమచ్చున్నట్టు పెద్ద ఎక్కువ చేయకు. చూసావా నువ్వు చూసావు కాబట్టే కదా నా నడుము మీద పుట్టుమచ్చ ఉందని చెప్తున్నావు. నువ్వు ఖచ్చితంగా చూసావు. నేనేం చూడలేదు. అబద్ధం చెప్పదు కృష్ణ, నువ్వు చూసావు. లేదంటున్నాను కదా, నేను చూడలేదు. లేదు, నువ్వు చూసావు. అవును, చూశాను. అయితే ఏంటి? చూసావా? ఎందుకు చూసావు? అలా నా నడుము చూడడానికి నీకేం హక్కుంది? ఏంటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యవి. నేను చూస్తే తప్పేంటి? ఓహో, ఇప్పుడు గుర్తొచ్చిందా నేను నీ భార్యనని? సరే, నేను నీ భార్యనే కదా. నువ్వు చూసింది నా నడుము మీద పుట్టుమచ్చనే కదా. అయితే అక్కడ ఒక ముద్దు పెట్టు. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నన్ను టెంప్ట్ చేసి నువ్వు అనుకున్నది సాధించాలనుకోకు. నేను చాలా నిగ్రహ శక్తి ఉన్నవాణ్ణి. దేనికి లొంగను. దేనికి లొంగను. నీ నిగ్రహ శక్తి, నీ పంతాలు ఎంతవరకు ఉంటాయో నేను చూస్తాను. చిచి, నేను టెంప్ట్ అయిపోతున్నానే. నో టెంప్టింగ్. నో. ఓకే, రాణమ్మ తెలివితేటలు, తన కష్టాన్ని నేనేమీ కాదండలేదు తేజ. కానీ గడిచిన కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. అప్పుడు ఆవిడ ఈ ఇంటి ఇల్లాలిగా, నా పిల్లలకి తల్లిగా, తన స్థానం వేరు, తన స్థాయి వేరు. కానీ ఇప్పుడు ఆవిడ్ని ఈ ఇంట్లో నుంచి పంపించేశాక మళ్ళీ తన పాత ఆటో డ్రైవర్ జీవితానికే కదా వెళ్ళిపోయింది. తేజ, మనుషులు మారడానికి ఎంతో టైం పట్టదు. మారిన పరిస్థితుల్ని బట్టి ఆవిళ్ళ స్వార్థం మొదలయ్యుండొచ్చు. డబ్బు మీద ఆవిడికి ఆశ పుట్టుండొచ్చు. అందుకే కాబోలు పుష్ప కిడ్నాప్ అని ఒక సరికొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చి అప్పనంగా 5 కోట్లు కొట్టేసింది. ఒకప్పుడు నమ్మకంగా ఉన్న మనిషి ఇప్పుడు కంపెనీని నట్టేట ముంచేస్తుంటే ఇంకా మనం కూర్చొని ఆవిడ కష్టం గురించి, పాత పట్టుదల గురించి మాట్లాడుకుంటూ ఉంటామా? అబ్బా, మీకు అర్థం కావట్లేదు తేజ. ఇప్పుడు రాణమ్మ తెలివితేటలు కాదు, మీకు తన మీదున్న ఈ అతి నమ్మకమే ఆవిడికి కంపెనీ అకౌంట్లో నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని దొంగిలించే ధైర్యాన్నిచ్చింది. చిత్ర, నువ్వేమన్నా సరే రాణమ్మ మీద నాకింకా నమ్మకం ఉంది. పుష్ప కిడ్నాప్ గురించి కానీ 5 కోట్ల రూపాయల గురించి కానీ తెలియాలంటే
ఒకసారి రాణమ్మకి ఫోన్ చేయాలి. అప్పుడే అసలు విషయం ఏంటో మనకు తెలుస్తుంది. నిజమేంటో తెలిసాక అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. నేను ముందే చెప్పాను కదా తేజ, మనుషుల మీద నమ్మకం ఉండాలి, కానీ ఇలాంటి అతి నమ్మకం ఉండకూడదు. ముఖ్యంగా రాణమ్మ లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. పుష్ప కిడ్నాప్ అని నాటకమాడి మన 5 కోట్ల డబ్బుతో పరారైపోయింది. ఇంకొకసారి ఫోన్ చేస్తా. చెయ్యి. ఎన్నిసార్లు చేసినా ఆ రాణమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే తను దొంగతనం చేసి దొరికిపోయానన్న విషయం ఈ పాటికి పాపం తనకు అర్థమైపోయి ఉంటుంది. అందుకే తప్పించుకు తిరుగుతుంది. చేస్తున్నాను కదా, ఉండు. చూసావా తేజ, ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇప్పుడు చెప్పు తేజ, రాణమ్మ ఫ్రాడ్ తెలివితేటల ముందు నీ నమ్మకం ఎక్కడికి పోయింది? ఆ రాణమ్మ 5 కోట్లు నొక్కేసి ఈ పాటికే సిటీ దాటి ఎక్కడికో పరారైపోయి ఉంటుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేయి తేజ. ఆలస్యం చేస్తే 5 కోట్లు కాదు కదా, ₹1 కూడా మనకి దక్కదు. ఆ రాణమ్మ దొరకదు. ఇన్స్పెక్టర్ గారు, నేను ధర్మతేజ మాట్లాడుతున్నా. రాణమ్మ, ఈ దెబ్బతో ఈ ఇంట్లో నీకంటూ ఉన్న గౌరవాన్ని, నీ మీదున్న నమ్మకాన్ని స్వయంగా నా చేతులతో నేనే మట్టిలో కలుపుతున్నాను. నీ నిజాయితీకి, నువ్వు ప్రాణంగా భావించే నీ ఆత్మగౌరవానికి ఒక మాయని మచ్చని తీసుకొస్తాను, చూస్తుండు. అయితే ఇప్పుడు ఎదురుగానే ఉంది కదా, ఆ నిజమేంటో మీరే అడగండి. ఆవిడ్ని నిలదీయండి. మేడం, మీ మీద ఈ ఇంట్లో వాళ్ళు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. మీరు కంపెనీ అకౌంట్లో నుంచి 5 కోట్ల రూపాయలు మీ సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి దొరకకుండా పారిపోతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరే స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన ఇంటికి వచ్చారు. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు మీరు ఆ 5 కోట్లని నిజంగానే ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా? అవును ఎస్ఐ గారు, వాళ్ళు చెప్పింది నిజమే. ఆ 5 కోట్లని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారా ఎస్ఐ గారు, ఆవిడే స్వయంగా ఒప్పుకుంది. కృష్ణ, కావేరి, తేజ, విన్నారు కదా? ఆ 5 కోట్లు తనే ట్రాన్స్ఫర్ చేసుకున్నానని చెప్తుంది. ఆవిడ దొంగతనం చేసిందంటే మీరెవ్వరూ నమ్మలేదు కదా, ఇప్పుడేమైంది మీ నమ్మకం?
ఎస్ఐ గారు ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే అరెస్ట్ చేయండి. అంత డబ్బెందుకు తీసుకున్నావు రాణమ్మ? ఇన్నాళ్ళు ఈ ఇంటికి సంబంధించి ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10 రూపాయల లాభం వచ్చినా ప్రతిదీ నాకు చెప్పే చేసేదానివి కదా. ఈ రోజు నన్ను అడగకుండా అంత డబ్బు ఎందుకు తీసుకున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? నాకు చెప్పలేదు సరే, కనీసం కృష్ణకైనా ఒక మాట చెప్పాలి కదా. మీ పేరు మీద అన్ని సర్వాధికారాలు ఉన్నాయి కదా అని మమ్మల్ని ఎవ్వరినీ లెక్క చేయకుండా ఎవరినీ అడగకుండా అంత డబ్బు తీసేసుకుంటారా? అసలు మా కష్టార్జితాన్ని, మా సొంత డబ్బుని మాకు చెప్పకుండా తీయడానికి నువ్వెవరివి? నీకెవరిచ్చారా హక్కు? అలా అడుగు కార్తిక. అవును, ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడ రాణమ్మా? అసలు ఏం చేశావు? ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టావా? 5 కోట్ల రూపాయలు ఇంత త్వరగా ఖర్చు పెట్టడం ఏంటి? ఎస్ఐ గారు విన్నారు కదా, ఈవిడేదో పెద్ద డ్రామా ఆడుతుంది. ఈవెని వెంటనే అరెస్ట్ చేసి లోపలేసి 3rd డిగ్రీ ఉపయోగించైనా సరే ఆ డబ్బంతా ఎక్కడ దాచిందో ఆ నిజం బయటికి లాగండి. 5 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అత్తయ్య, అంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? ఏంట్రానమ్మా, దీనికి నీ సమాధానం ఏంటి? అసలేం జరిగిందో చెప్పమ్మా. నేను చెప్పిందంతా అక్షరాల నిజం. నేను 5 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశాను. ధర్మతేజ గారు, మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఆ డీకే కంపెనీ షేర్స్ని ఈరోజు మార్కెట్లో కొన్నాను. దానికోసమే ఈ 5 కోట్లు ఖర్చు చేశాను.